గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు 100 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్‌లో భాగంగా ఫోర్త్ డే ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. డే 2లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ప్రొనౌన్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. ఇక్కడ మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రొనౌన్స్‌లో ఏమేం కావాలో ఇక్కడ నేర్చుకుందాం. ముందుగా మనం స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్ చూద్దాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమనుకున్నాము? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనుకున్నాము. సబ్జెక్ట్ ప్లేస్‌లో నౌన్ గానీ, ప్రొనౌన్ గానీ యూజ్ చేస్తాము. అలాగే ఆబ్జెక్ట్ ప్లేస్‌లో కూడా నౌన్ గానీ, ప్రొనౌన్ గానీ యూజ్ చేస్తాము. అందుకోసమే నౌన్, ప్రొనౌన్ గురించి మనం తెలుసుకోవాలి. అందుకే మనం ప్రొనౌన్ గురించి మాట్లాడడానికి ఏం కావాలో అవి ఇక్కడ నేర్చుకుందాం. ఓకే. ఇక్కడ వాట్ ఈజ్ ప్రొనౌన్? ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ నౌన్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ప్రొనౌన్ అంటే నౌన్‌కు బదులుగా వాడేదే ప్రొనౌన్. అది ఎందుకు ప్రొనౌన్ వాడతామంటే నౌన్ నేమ్ అనేది రిపీట్ అవ్వకుండా. రిపీట్ అవుతుంటే బాగుండదు కాబట్టి. దానికోసం మనం ప్రొనౌన్ యూజ్ చేస్తాం. ప్రొనౌన్ టైప్స్. ప్రొనౌన్‌లో మనకి మాట్లాడడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మాట్లాడడానికి మనకి ఇవి నేర్చుకుంటే సరిపోతుందనమాట. ఇవి అవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, డెమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఇవి ఇంతవరకు నేర్చుకుంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే మనం సబ్జెక్ట్‌గా ఉపయోగించే ప్రొనౌన్స్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఆబ్జెక్ట్ ప్లేస్‌లో వచ్చే ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే మనం కలిగి ఉండడాన్ని అంటే ఓనర్‌షిప్‌ని తెలియజేస్తుంది. డెమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే మనం చూపిచ్చి ఇది, అది అని పాయింట్ ఔట్ చేసి చెప్పే ప్రొనౌన్స్ అనమాట. ఇవి ఇంకా క్లియర్‌గా మనం ఫస్ట్ వన్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే సబ్జెక్ట్ ప్లేస్‌లో మనం ఉపయోగించే ప్రొనౌన్స్ అనమాట. అందుకనే వీటికి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని పేరు వచ్చింది. ఇవి సెంటెన్స్ స్టార్టింగ్‌లో యూజ్ చేస్తాం. ఓకే. నౌన్‌కు బదులుగా సెంటెన్స్ స్టార్టింగ్‌లో ఇవి ఉపయోగిస్తాము. ఇవి యాక్షన్‌ని తెలియజేస్తాయి. ఎవరు పని చేస్తున్నారో దాన్ని తెలియజేస్తుంది. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనకు మెయిన్‌గా 6 ఉంటాయి. అవి ఐ, వి వీటిని ఫస్ట్ పర్సన్ అంటాము. యూ సెకండ్ పర్సన్ అంటాము. కానీ అవన్నీ మనకి మాట్లాడడానికి స్పోకెన్ ఇంగ్లీష్‌లో అవన్నీ అవసరం లేదు. జస్ట్ తెలుసుకుంటే చాలు. హి, షీ, ఇట్ దే ఇవి థర్డ్ పర్సన్. ఐ, వి మనం, నేను, మనము అని. నేను, మనము. నేను అంటే మనం ఒక్కళ్ళమే. వి అంటే మనం ఉన్నామనుకో, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అట్లా ఒక గ్రూప్ ఉన్నప్పుడు మనము అని అంటాం కదా అలా. యు అంటే నీవు. ఆపోజిట్ ఇద్దరు ఉన్నారనుకో, ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు నీవు, నువ్వు, నేను, నువ్వు, నేను అంటాం కదా అలా. ఓకే. ఎదుటి వాళ్ళని నువ్వు, మీరు రెస్పెక్ట్‌గా మీరు అంటాము. క్లోజ్‌గా ఉంటే నీవు అట్లా అంటాం. హీ, షీ, ఇట్, దే అనేది థర్డ్ పర్సన్. వేరే ఒకళ్ళ గురించి మనం ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్లయితే వాళ్ళని హీ, షీ, ఇట్. అతను ఫర్ ఎగ్జాంపుల్ హీ అంటే జెంట్స్ అయితే హీ అంటాము. లేడీస్ అయితే షీ అంటాము. అలాగే ఏదైనా ఆ వస్తువు అయితే అది, ఇది అంటాము. దే వస్తువైనా, ప్లేస్ అయినా అది, ఇది అంటాము. దే అంటే వాళ్ళు. ఎక్కువ మంది, ఒకళ్ళు కాకుండా ఎక్కువ మంది అయితే వాళ్ళు అంటాము అలా. ఓకే. ఇవి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఇక తెలుగు మీనింగ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఐ అంటే నేను, ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నాము. ఇంకా అందరికి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎలా ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనం స్టార్టింగ్‌లో ఉపయోగిస్తాం. సబ్జెక్ట్‌గా ఉపయోగిస్తామని అనుకున్నాం కదా! ఇగో ఇలా. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. వి ఆర్ స్టూడెంట్స్. యూ స్పీక్ వెల్. హి ఈజ్ మై ఫ్రెండ్. షీ ఈజ్ ఎ టీచర్. ఇట్ ఈస్ గుడ్. దే ఆర్ రెడీ. ఓకే. లైక్ సెంటెన్స్ స్టార్టింగ్‌లో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్‌ని మనం ఉపయోగిస్తాము. ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. నౌన్‌కు బదులుగా ఉపయోగిస్తాము. అది సబ్జెక్టివ్‌గా ఉపయోగిస్తాము ఇక్కడ. చూడు. ద డాగ్ ఈజ్ హంగ్రీ అండ్ ఇట్ ఈస్ బార్కింగ్. కుక్క ఆకలిగా ఉంది, అది అరుస్తుంది. ఇక్కడ డాగ్ అనేది నౌన్ను ఇక్కడ మనం ఇట్ అనే ప్రొనౌన్‌తో వాడుతున్నాం అనమాట. ద డాగ్ ఈజ్ హంగ్రీ అండ్ ఇట్ ఈస్ బార్కింగ్. కుక్క ఆకలిగా ఉంది, అది అరుస్తుంది.
సెకండ్ వన్ చూడు. ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద పార్క్. చిల్డ్రన్ నౌన్, పిల్లలు. ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద పార్క్, పార్క్లో ఉన్నారు. అండ్ దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు? దే. ఇక్కడ ద చిల్డ్రన్ని మనం దే అని పిలుచుకుంటున్నాం. ఓకే, దే అనే ప్రొనౌన్ యూజ్ చేసి మళ్ళీ చిల్డ్రన్ అనకుండా దే అనే సింపుల్గా దే అనే ప్రొనౌన్ ఉపయోగించి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద పార్క్, పిల్లలు పార్క్లో ఉన్నారు. అండ్ దే ఆర్ ప్లేయింగ్, దే వాళ్ళు, ఎవరు వాళ్ళు? ద చిల్డ్రన్. మళ్ళీ చిల్డ్రన్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అనకుండా దే అనే ప్రొనౌన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సీత ఈజ్ ఇంకొక ఎగ్జాంపుల్. సీత ఈజ్ ఎ టీచర్. సీత అనే నౌన్, ఇక్కడ నౌన్ని సీత ఈజ్ ఎ టీచర్. అండ్ షీ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. సీత అనే టీచర్, ఇక్కడ సీత అనేది నౌన్. సీత ఈజ్ ఏ టీచర్, ఆమె ఒక టీచర్. సీత ఒక టీచరు. అండ్ షీ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. సీత, ఇక్కడ మళ్ళీ సీత అనకుండా షీ, గర్ల్ కాబట్టి, ఉమెన్ కాబట్టి షీ అనే ప్రొనౌన్ని యూజ్ చేస్తాం అనమాట. సీత ఈజ్ ఎ టీచర్ అండ్ షీ వర్క్స్ ఇన్ ఏ స్కూల్. ఆమె ఒక టీచరు, ఆమె ఒక పాఠశాలలో పనిచేస్తుంది. మనం ఇలా సబ్జెక్టివ్ ప్రొనౌన్ని సెంటెన్స్ స్టార్టింగ్లో ఉపయోగిస్తాం. ఇదొక సెంటెన్సు. మనం ఇక్కడ కంజంక్షన్ ఉపయోగిస్తున్నాం. కంజంక్షన్ గురించి ఇంకా మనం తర్వాత క్లాసులో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ కంజంక్షన్ సెంటెన్స్ స్టార్టింగ్లో ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. సెకండ్ వన్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే హూ రిసీవ్ ద యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ స్ట్రక్చర్ తీసుకుంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టివ్. సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. చేసే పనిని వెర్బ్ అంటాము. ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాము. దే కాల్డ్ మీ, వాళ్ళు నన్ను పిలిచారు. ఎవరిని? నన్ను. ఇక్కడ మీ అనే దే కాల్డ్ మీ, ఎవరిని పిలిచారు? నన్ను. దే కాల్డ్ మీ. దే ఇన్వైటెడ్ అజ్. దే ఇన్వైటెడ్ అజ్, వారు మమ్మల్ని ఆహ్వానించారు. దే ఇన్వైటెడ్ అజ్, అలా ఉపయోగిస్తాం అనమాట ఆబ్జెక్టివ్. నిన్ను, మిమ్మల్ని. హీ కాల్డ్ యూ. హీ కాల్డ్ యూ, అతను నిన్ను పిలిచాడు, అతడు మిమ్మల్ని పిలిచారు, అలా యూజ్ చేస్తాం మనం. దే ఆస్క్డ్ హిమ్. వారు అతనిని అడిగారు. అలానే దే ఆస్క్డ్ హర్, ఆమెను అడిగారు. దే టుక్ ఇట్, వారు దానిని తీసుకున్నారు. ఓకే, హీ కాల్డ్ దెమ్, అతను వాళ్ళని పిలిచాడు. ఇలా మనం ఆబ్జెక్టివ్గా ఉపయోగిస్తాం అనమాట. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ కాల్ మీ, హెల్ప్ అస్, ఐ లైక్ యూ, ఐ నో హిమ్, టాక్ టు హర్, ఓపెన్ ఇట్, మీట్ దెమ్. ఇలా నన్ను, మమ్మల్ని. మీ అంటే నన్ను, అజ్ అంటే మమ్మల్ని, యు అంటే నిన్ను, మిమ్మల్ని, హిమ్ అంటే అతనిని, హర్ అంటే ఆమెను, ఇట్ అంటే దానిని, దెమ్ అంటే వాళ్ళని. అవి మనం ఎగ్జాంపుల్స్లో ఇలా యూజ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇగో విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద పోలీస్ కాట్ హిమ్. ఇక్కడ పోలీస్ కాట్ హిమ్, పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఇక్కడ ఆబ్జెక్టివ్గా మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ని ఇలా యూజ్ చేయాలన్నమాట. ఓకే, ద పోలీస్ కాట్ హిమ్, పోలీసులు అతనిని, హిమ్ అంటే అతన్ని పట్టుకున్నారు. సీత ఇన్వైటెడ్ దెమ్ అంటే వాళ్ళను, వారిని. సీత ఇన్వైటెడ్ దెమ్. ఓకే, ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద లెసన్ టు దెమ్. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద లెసన్ టు దెమ్. దెమ్ అంటే వారిని లేదా వాళ్ళకు. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద లెసన్ టు దెమ్, వాళ్ళకు పాఠం వివరించారు. ఓకే, ఇలా మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ని చివరిలో సబ్జెక్టివ్, ఇక్కడేమో నౌన్, మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏమో సెంటెన్స్ స్టార్టింగ్లో ఉపయోగిస్తాము. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏమో సెంటెన్స్ ఎండింగ్లో ఉపయోగిస్తాము. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ని మనము ఓనర్షిప్ని, బిలాంగింగ్స్ని చెప్పుకోవడానికి ఉపయోగిస్తాము. ఎందుకంటే ఇది నాది, నా అని, నా, మన
అలా చెప్పుకోవడానికి అతని, ఆమె, ఆమె యొక్క, ఆమె, అతని యొక్క, నా, మన, అలా ఉపయోగించడానికి ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ని ఉపయోగిస్తాము. ఎలా అయినా చూద్దాం. మై, మై అంటే నా. మై, దీని పక్కన మై బ్రదర్, మై ఫాదర్, మై సిస్టర్స్, మై మదర్, మై ఫాదర్, అట్లా మై హౌస్, అట్లా ఏదైనా మై డాగ్, ఏదైనా ఉపయోగించవచ్చు. నౌన్ ఉపయోగించాలి. అట్లా మై పొసెసివ్ ప్రొనౌన్ ఉపయోగించాలి. ఓకే. అవర్, అవర్ కాలేజ్, అవర్ స్కూల్, అవర్ పేరెంట్స్ అలా ఉపయోగించాలి. అవర్ అంటే మన, మై అంటే నా. యువర్, యువర్ బుక్, యువర్ పెన్, అలా యువర్ ఫాదర్, యువర్ మదర్ అలా ఉపయోగించాలి అనమాట. హిజ్ పొసెసివ్ ప్రొనౌన్, మీ. హిజ్ అంటే అతని, హిజ్ మదర్, హిజ్ ఫాదర్, హిజ్ కాలేజ్, హిజ్ బుక్ అలా. హర్ అంటే ఆమె, హర్, హర్ ఫాదర్, హర్ మదర్, హర్ డాటర్ అలా. హర్ హౌస్. ఓకే. ఇట్స్ అంటే ఇక్కడ ఇట్స్ మనము దేనికి ఉపయోగిస్తాము? థింగ్స్కి, యానిమల్స్కి ఉపయోగిస్తాము. ఓకే. ఇట్స్ టెయిల్, దాని తోక అట్లా. ఓకే. ఇట్స్ ఛార్జర్, దాని ఛార్జ్, ఆ మొబైల్ ఛార్జర్ అనేది అలాగా. ఓకే. అట్లా ఉపయోగిస్తాము. దేర్ మదర్, దేర్ ప్లేస్, దేర్ ఫాదర్ అట్లా. దేర్ కాలేజ్ అలా ఉపయోగిస్తాం అన్నమాట. పొసెసివ్ ప్రొనౌన్స్ని నాది, మాది, మీది, అతనిది, ఆమెది, వాళ్ళది అట్లా దానిది అలా అలా చెప్పడానికి మనం పొసెసివ్ ప్రొనౌన్స్ని ఉపయోగిస్తాం అనమాట. ఇవి మాట్లాడడానికి చాలా హెల్ప్ అవుతాయి. అందుకనే మనం ఇవి నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. మై బుక్, ఎగ్జాంపుల్స్. మై బుక్, అవర్ క్లాస్, యువర్ నేమ్, హిజ్ ఫోన్, హర్ బ్యాగ్, ఇట్స్ కలర్, దేర్ హౌస్. ఓకే. మై బుక్, అవర్ క్లాస్, యువర్ నేమ్, హిజ్ ఫోన్. ఇంకా మనం కొంచెం పొసెసివ్ ప్రొనౌన్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్స్ ఆడ్జెక్టివ్స్ కాదు, మిస్టేక్ పడింది. ఓకే. ఓకే. ఎగ్జాంపుల్స్ చూద్దాం. రవి లాస్ట్ హిజ్ పెన్, రవి లాస్ట్ హిజ్ పెన్, రవి లాస్ట్ హిజ్ పెన్, అతని పెన్ పోగొట్టుకున్నాడు. లాస్ట్ హిజ్ అతని పెన్ను, రవి అతని పెన్ను పోగొట్టుకున్నాడు. ఇక సీత, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సీత ఫర్గాట్ హర్ బ్యాగ్, ఆమె బ్యాగ్ మర్చిపోయింది. సీత ఫర్గాట్ హర్ బ్యాగ్, ఆమె బ్యాగ్ మర్చిపోయింది. ద టీచర్ చెక్డ్ అవర్ హోంవర్క్, ద టీచర్ మా హోంవర్క్ని చెక్ చేశారు అలా. ఓకే. పొసెసివ్ ప్రొనౌన్స్ని మనం సెంటెన్స్లో ఇలా అతని, ఆమె, ఆమె యొక్క, అతని యొక్క ఫోన్, ఇది తన ఫోన్. రవి లాస్ట్ హిజ్ ఫోన్, అతని ఫోన్. సీత ఫర్గాట్ హర్ బ్యాగ్, ఆమె బ్యాగ్ని ఆమె మర్చిపోయింది. ఓకే. సీత మర్చిపోయింది. ద టీచర్ చెక్డ్ అవర్, ఇక్కడ టీచరు మా హోంవర్క్ని చెక్ చేశాడు. ఓకే. అలా పొసెసివ్ ప్రొనౌన్స్ని మనం సెంటెన్స్లలో ఉపయోగించాలన్నమాట. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ని మనం చూపించి, ఇది, అది, ఇవి, అవి అని చూపించి మాట్లాడడానికి ఉపయోగిస్తాం అనమాట. ఓకే. ఇవి 4 ఉంటాయి. దిస్, దట్టు. దిస్ అంటే ఇది, దట్ అంటే అది, దీస్ అంటే ఇవి, దోస్ అంటే అవి. దిస్, దట్ అనేది మనం సింగులర్కి ఉపయోగిస్తాము. దీస్, దోస్ అనేవి ప్లూరల్కి ఉపయోగిస్తాము. అంటే సింగులర్ అని తెలుసుగా, ఒకటి ఉంటే సింగులర్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే అవి ప్లూరల్. ఓకే. అవి మనం సెంటెన్స్లలో ఎలా, దిస్ ఈజ్ గుడ్, ఇలా సెంటెన్స్లో మనం ఎలా ఉపయోగిస్తాము. దిస్ ఈజ్ మై ఫోన్, దీస్ ఆర్ న్యూ, దోస్ ఆర్ ఓల్డ్. మనం ఇంకా క్లియర్గా విత్ తెలుగు ఎగ్జాంపుల్స్తో చూద్దాం. దిస్ బుక్ ఈజ్ న్యూ, ఈ పుస్తకము. దిస్ బుక్, ఈ పుస్తకము కొత్తది. దట్ హౌస్ ఈజ్ బిగ్, దట్ హౌస్, ఆ ఇల్లు. దిస్ బుక్ అనేది ఈ పుస్తకము. దట్ హౌస్ మనం చూపించి పాయింట్అవుట్ చేసి చెప్పడానికి ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఉపయోగపడుతుంది. దిస్ బుక్, ఈ పుస్తకము, పుస్తకం చూపిస్తూ ఈ పుస్తకము కొత్తది అని చెప్తున్నాను. దట్ హౌస్, ఒక హౌస్ని చూపించి దట్ హౌస్ ఈజ్ బిగ్ అని చెప్తున్నాం అనమాట. దీ స్టూడెంట్స్ ఆర్ రెడీ, ఈ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. ఈ స్టూడెంట్స్ను మన స్టూడెంట్స్ చూపిస్తూ చెప్పడానికి దీ స్టూడెంట్స్ ఆర్ రెడీ. ఓకే. దోస్ బ్యాగ్స్ ఆర్ హెవీ,
బ్యాగ్స్‌ని చూపిస్తూ చెప్తామనమాట. ఆబ్జెక్ట్స్‌ని చూపిస్తూ, వస్తువులను చూపిస్తూ మనం దోస్ బ్యాగ్స్ ఆర్ హెవీ పాయింట్ ఔట్ చేసి చూపిస్తూ చెప్పడానికి డెమోన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్స్ మనకి ఉపయోగపడతాయన్నమాట. ఇవి మాట్లాడడానికి ఈ 4 ప్రొనౌన్స్ చాలా ఉపయోగపడతాయి. అందుకని మనం ఈ 4 ప్రొనౌన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకుంటే మాట్లాడడానికి సింపుల్ అవుతదన్నమాట. థాంక్ యూ.